రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా నేను ఎవని సన్నిధిని నిలబడ్డానో అని రాజైన ఆహాబుతో పలికిన మాటలు మనం విన్నాం. 17వ అధ్యాయంలో ఏలియా రాజు ఎదుట దేవుని తీర్పును లేక దేవుని ప్రేమను దేవుని ప్రతినిధిగా ఉండి ప్రకటించిన సందర్భాన్ని మనం విన్నాం. అలాగే 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం దగ్గర గొప్ప పోరాటాన్ని కూడా మనము చూసాం. ఏమిటి అంటే, యెహోవా దేవుడైతే అతనిని మీరు అనుసరించండి, బయలుదేవుడా అయితే అనుసరించండి అని ఇశ్రాయేలీలైన తన ప్రజలకు దేవుని యొక్క ప్రభావాన్ని చూపించిన ఏలియాను మనం చూసాం. అలాగే ఏలియా ఎంత గొప్ప కార్యాన్ని చేశాడో 18వ అధ్యాయంలో మనం చూసాం. 19వ అధ్యాయంలో మనం గడిచిన వారంలో ఏం విన్నాము అంటే, ఏలియా చేసిన పోరాటానికి లేక ఏలియా బయలు ప్రవక్తలను లేక ఇలా చెప్పాలంటే ఆహాబు భార్య అయిన యెజెబెలు పోషిస్తున్న వ్యక్తులను చంపినందుకు యెజెబెలు కోపపడి ఏలియాకు ఒక వర్తమానం పంపించింది. ఏ వర్తమానం? రేపటి రోజున నీవు కూడా వారిలో ఒకని వాని వలె అవుతూ ఉన్నావు అని యెజెబెలు సమాచారాన్ని పంపిస్తే, ప్రాణాన్ని చేతులు పెట్టుకొని ఒక మాటలో చెప్పాలంటే భయపడి ధైర్యాన్ని కోల్పోయి ప్రయాణం చేసిన ఏలియాను గడిచిన వర్తమానంలో విన్నాం. ధైర్యవంతుడైన ఏలియా ధైర్యాన్ని కోల్పోవటానికి కారణాలు ఏమిటో గడిచిన వర్తమానం విన్నాం. ఏమండి, 3 విషయాలు నేను చెప్పినట్టు నాకు గుర్తున్నాయి, చెప్పగలుగుతారా? ఎందుకని ఏలియా ప్రాణాన్ని పట్టుకొని పరిగెత్తగలిగాడు, లేక ఎందుకని ప్రాణం కోసం ప్రయాసపడి తన ప్రాణమును దక్కించుకొనుటకై ప్రాణమును కాపాడుకొనుటకై పోయాను అని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎందుకు పోయాడంటే 3 కారణాలు విన్నాం. మనం చెప్పగలుగుతారా? 1 కారణం ఏమిటి? వాట్ ఇస్ ద కాజెస్ ఆర్ రీజన్? అతడు సమాచారం విన్నాడు. ఏమని సమాచారం విన్నాడు అంటే, నీవు 450 మంది నా వాళ్ళని చంపావు కదా, నిన్ను కూడా చంపేస్తా. ఈ సమాచారం అతను విన్నాడు. ఎవరండి ఏలియా? గడిచిన వారం మనం విన్నాం. ఎవని సన్నిధిని నేను నిలబడ్డానో, దేవుని సన్నిధిలో నిలిచిన వ్యక్తి, అలాగే ఆకాశం నుండి అగ్నిని రప్పించిన వ్యక్తి, కాకోలము చేత పోషింపబడిన వ్యక్తి, సారెపతి విధవరాల దగ్గర పోషింపబడిన వ్యక్తి, దేవుని ప్రభావాన్ని చూపించిన వ్యక్తి, రాజు ఎదుట నేరుగా మాట్లాడిన వ్యక్తి ఏలియాను మనం చూసాం. ఇలాంటి గొప్ప పౌరుషం కలిగిన, పరాక్రమం కలిగిన ధైర్యవంతుడు ఏమయ్యాడు అంటే, ఒక సమాచారం విన్నాడు. నిన్ను చంపుతానని సమాచారం విన్న తర్వాత అతడు ప్రాణము లేచి కాపాడుకున్నటకు పోయెను అన్న మాటలో మనం చూస్తాం. ఎందుకు ఆయన అంటే, తన విన్న సమాచారం. రెండవదిగా, అతడు దేవుని మీద కాకుండా తనలోనికి తాను చూసుకున్నాడు. ఇంత మట్టుకు చాలు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నన్ను చంపు అని దేవునికి ప్రార్థన చేసిన ఏలియాను మనం చూసాం. తర్వాత మనం ఏం చూసామంటే, బాధలో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అంటే తన పని వాళ్ళతో అక్కడే ఉండి, మీరు ఇక్కడే ఉండండి, నేను అంత దూరాన్ని వెళ్ళి ప్రార్థన చేస్తా. ఇది ఏలియా లోన్లీనెస్ అంటే ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించాడు, కాబట్టి ధైర్యాన్ని కోల్పోయాడు అన్న మాటలో మనం చూస్తాం. ఈరోజు కొంచెం ముందుకు వెళ్తాం మనం. ఏమిటి అంటే, ఏలియా జీవితంలో వినండి, ఏలియా జీవితంలో దేవుని చేత ధైర్యాన్ని పొందిన ఏలియాను మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు అదే 19వ అధ్యాయంలో 5 వచనాల్లోనే పారిపోయి ప్రాణము కాపాడుకొనుటకు పోయిన ఏలియాను మనం చూస్తాం. 19వ అధ్యాయంలోనే దేవుని చేత ధైర్యపరచబడిన ఏలియాను కూడా మనం చూస్తాం. రండి, ఏలియాను ధైర్యపరిచిన దేవుడు ఎలా ఏలియాను ధైర్యపరిచాడో, ఏ విధంగా ఏలియాను దేవుడు ధైర్యపరిచాడో 1-2 వచనాల ద్వారా మీతో మాట్లాడటానికి నేను సిద్ధపడుతున్నాను. దయచేసి అందరూ కూడా తెరవండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతూ ఉన్నా. తాను ఒక దిన ప్రయాణం అంతా అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చోండి, మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఎంత మట్టుకు చాలును,
నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడండి? నన్ను చంపు అని ప్రార్థన చేశాడు. నన్ను చంపు. ప్రాణం మీద ఎంత కష్టమో, ప్రాణం మీద ఎంత విరక్తి వచ్చిందో. ప్రాణము నన్ను చంపు, నన్ను చంపు, నన్ను చంపు. ఎవరండి ప్రార్థిస్తున్నది? ప్రార్థించగా ఆకాశం మూయబడి మరలా ప్రార్థించగా వర్షం కురిపించిన ఏలియా. ఎవరండి ప్రార్థన చేస్తున్నది? 400 మందిని బయలు ప్రవక్తలైతే వారితో సవాలుగా మాట్లాడిన వ్యక్తి ఎవరండి? ఏలియా. ఆకాశం నుండి అగ్నిని రప్పించిన వ్యక్తి. 17వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో నిలిచిన వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నన్ను చంపు, నన్ను చంపు. అంత గొప్ప ధైర్యవంతుడు, అంత గొప్ప ప్రభావవంతంగా సేవ చేసిన వాడు చావునెందుకు కోరుకున్నాడు? నన్ను చంపు, నన్ను చంపు. కొంచెం ముందుకు పోతే అక్కడ చంపుతామంటే పారిపోయి వచ్చాడు, ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అక్కడే ఉండింటే ఎందుకు అక్కడ ఆ మాట చెప్పలేక వచ్చాడు? ఇక ఒక దూర ప్రయాణం వచ్చి బదరి వృక్షం కింద ఎవరు లేని అరణ్యములో నన్ను చంపమని దేవుని అడుగుతూ ఉన్నాడు. అమ్మా, ఎంతటి భక్తుడికైనా వినండి, ఎంతటి భక్తుడికైనా ఒక రోజున శ్రమ వస్తే కృంగిపోవటానికి అవకాశం ఉందని చెప్పటానికి, ఆ ధైర్యాన్ని పొందటానికి అవకాశం ఉందని చెప్పటానికి ఏలియా జీవితం ఒక ఉదాహరణ. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏలియా లాంటి గొప్ప వ్యక్తి ప్రాణం మీద విరక్తి చెంది నన్ను చంపు, బయట ఆమె కాచుకొని ఉంది, ఆమె చేతిలో చచ్చేదానికంటే నీ దగ్గర చావడం మేలు అనుకున్నాడు. ఎవరండి? ప్రవక్త, దేవుని చేత నడిపించబడిన వ్యక్తి, దేవుని చేత పోషింపబడిన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే చావు చూడకుండా కొనిపోబడిన వ్యక్తి చంపుమని కోరుకుంటున్న విధానం ఏమిటి? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు జోక్యం కలుగజేసుకొని మాట్లాడుతున్న సందర్భాన్ని ఈరోజు మనం వింటాం. అమ్మా, నిరాశలో, నిస్పృహలో ఇక జీవితం చాలు, ఈ జీవితాన్ని నేను జీవించలేను అనుకుంటున్న సందర్భంలో నీవు కూడా వచ్చి కూర్చున్నావేమో నాకు తెలియదు. కొన్ని నిమిషాలు మీ మనసును, ఆలోచనలు వాక్యంపై కేంద్రీకరించండి. నిరాశలో ఉన్న వ్యక్తికి ఆశను ఎలా కలిగించాడో, నిస్పృహలో ఉన్న వారికి జీవాన్ని ఎలా కలిగిస్తాడో, మరణాపేక్షలో ఉన్న వ్యక్తికి జీవపేక్షను కలిగించడానికి దేవుడు ఎలా అవుతాడో, ఈ మాటలు, ఈ వర్తమానం మీ అందరికి దోహదపడుతుందని నేను అనుకుంటూ ఉన్నా. రండి ప్రార్థన చేయగా. 5వ వచనము, అతడు బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? 5వ వచనం చెప్పిన మాట ఏమిటంటే, అతడు పరుండి బదరి వృక్షం కింద పరుడు నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతన్ని ముట్టి ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై బదరి వృక్షం కింద పరుండి పండుకొని ఉండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి అతన్ని లేపి భోజనం చేయమని చెప్పింది. నేను ఇలా అంటాను, అతన్ని ముట్టడం, నిరాశలో, నిస్పృహలో, జీవితము చాలించే సందర్భంలో ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని అతన్ని ముట్టాడు. ఇట్ ఈస్ అ డివైన్ టచ్. దైవికమైన స్పర్శను లేక దేవుని యొక్క తాకిడిని నిరాశలో, నిస్పృహలో ఉన్న ఏలియా అనుభవించాడు. ఒక వ్యక్తిని దేవుడు ధైర్యపరిచిన విధానం, ఒక వ్యక్తి దేవుని ద్వారా ధైర్యపరచబడాలి అంటే అతనికి ఖచ్చితంగా అవసరమైనది ఏమిటంటే, ఒక వ్యక్తి ధైర్యపరచబడాలి అంటే అతనికి ఖచ్చితంగా అవసరమైనది ఏమిటంటే దేవుని యొక్క స్పర్శ. బాధలో, వేదనలో ఉన్న వారితో కొన్ని మాటలు మీరు ముట్టి మాట్లాడండి. వారికి తెలియకుండానే ఒక శ్రేష్టమైన అనుభూతి వారు పొందుకుంటారు. ఏం కాదు, ధైర్యంగా ఉండు. కొన్ని సందర్భాలలో ఒక పెద్ద ఆయనకి ఇప్పటికీ తెలుసు, హార్ట్ సర్జరీ, తాత ఏం కాదు, చిన్నగా అట్లా కట్ చేస్తారంతే, ఏం కాదు అని కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచాను.
చెప్పిన తర్వాత ఆయన హార్ట్ సర్జరీ ఎంత ఉంటుందో మనకు తెలుసు, బాగానే పెద్ద కోసా. తర్వాత అన్న ఏమయ్యా ఇంత అని చెప్తే ఇంత పెద్ద కోసారంటే, ఒకవేళ చాలా పెద్ద కోస్తారంటే నీ పరిస్థితి ఎట్లా ఉండేది అని అడిగాను ఆయన్ని. ఎట్లా ఉంటుంది పరిస్థితి? అయిపోయింది. ఆపరేషన్ కంటే ముందే భయం వచ్చేస్తుంది. బలహీనపరచబడిన సందర్భంలో, కృంగి నిలబడలేని స్థితిలో, చావే శరణం అనుకుంటున్న స్థితిలో దేవుని యొక్క తాకిడి, డివైన్ టచ్, దేవుని యొక్క స్పర్శ. ఎవరండి? దేవదూత వచ్చి అతన్ని ముట్టి అన్న మాటను మనం చూస్తాం. ఎవరిని ముట్టారు? ఇక చాలు, ఇంత మట్టుకు చాలు, నన్ను తీసుకో అని ప్రార్థన చేసిన వ్యక్తిని, చావు కొరకు సిద్ధమైన వ్యక్తిని దేవుడు తన దూత ద్వారా ముట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. దూత కొత్త నిబంధన పరిభాషలో మరో మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ఒక వ్యక్తిని గురించి మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, బైబిల్ కథను తెరవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనము చూస్తాం 8వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడు. మన సహోదరులు ఎవరైనా అడిగిన యెడల వారు సంఘపు దూతలు. అక్కడ ఒకటి అనే మాట ఉంటుంది. దూతలు అంటే అపోస్తులు అనే మాటను మనం చూస్తాం. అంటే తీతుని గురించి పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే వారు దూతలు అన్నాడు. అంటే రాయబారులు, వర్తమానికులు. పాత నిబంధనలో దేవుడే నేరుగా దూతలు పంపించాడు. కొత్త నిబంధనలో నీవు నేను. తీతుని గురించి పౌలు అంటున్న మాట ఏమిటంటే అతడు దూత. సంఘపు దూతకు ఇలా రాయము అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. వర్తమానికులు, వార్తావహులు. అంటే నిరాశ నిస్పృహ చెందిన సందర్భంలో దేవుడే ఎవరినో ఒకరిని మన దగ్గరికి పంపించి వారి ద్వారా ధైర్యపరచాలనుకుంటూ ఉన్నాడు దేవుడు. ఏలియా నిరాశలో ఉండగా ఏలియాని విడిచిపెట్టిన వాడు కాదు దేవుడు. ఏలియా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బాధను చూస్తున్నవాడు కాదు దేవుడు. ఆ బాధను కోల్పోయేటట్లు తానే ఒక కార్యాన్ని జరిగించడానికి దూతను పంపించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇలా చెప్పాలంటే నిరాశలో నిస్పృహలో ఉన్న ఏలియా కొరకు పరలోకములో ఉన్న దేవుడు పనిచేశాడు. దూత ద్వారా వర్తమానము అందించబడిన సందేశాన్ని మనం చూస్తాం. ముట్టి, ఒక మాటలో చెప్పమంటారా, ఎవరు లేరు అక్కడ. బదిరి వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడు, ఇక చంపు, ఇక నేను చస్తాను అని అతడు కళ్ళు మూసి పడుకున్నాడేమో. ఎవరు లేని అరణ్యంలో ఎవరైనా వచ్చి ముట్టారంటే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. ఏలియా ధైర్యపరచబడటానికి దేవుని యొక్క మృదువైన తాకిడి కారణమైంది. దూత మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. అతడు బద్రి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. రెండవదిగా ఏలియా ధైర్యపరచబడడం మొదటిది ఏమిటంటే దేవుని యొక్క స్పర్శ. ఇలా చెప్పాలంటే డివైన్ టచబిలిటీ. అన్టచబిలిటీ కాదు, ఇది డివైన్ టచబిలిటీ. మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తును. ఆయన కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవని అడిగితే ఆయన ముట్టి అన్న మాటలు మనం చూస్తాం. ఎవరు ముట్టాడండి? కుష్ఠరోగిని ముట్టి ఈ మాటలో మనం చూస్తాం. పాత నిబంధన ప్రకారంగా కుష్ఠరోగం అపవిత్రమైనది. పాత నిబంధన ప్రకారంగా కుష్ఠరోగం కలిగిన ఎవరైనా ముడితే వారికి కూడా అపవిత్రం అయిపోతారు. కాబట్టి ఒకవేళ వారికి కూడా అంటే అది రావటానికి ఉంటుంది. అందుకనే పాత నిబంధనలో కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళని సమాజంలో కాకుండా సమాజం బయట ఉంచేవారు. అంటే సమాజం చేత రోగ బాధితుడై సమాజం చేత వెలివేయబడిన వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారో తెలుసా? ముట్టి అన్న మాటలు మనం చూస్తాం. అంటే ఇట్స్ మీన్స్ డివైన్ టచ్. ఇలా చెప్పాలంటే దైవికమైన తాకిడి, దైవికమైన స్పర్శ కుష్ఠరోగి అనుభవించాడు, శుద్ధుడైపోయాడు. దేవుని యొక్క స్పర్శ
నిరాశలో ఉన్నప్పుడు నేను చావాలనుకుంటున్నప్పుడు అతడు చెప్పిన మాటలే నన్ను బ్రతికించాయండి. నేను నిరాశలో ఉన్నప్పుడు ఆ సోదరి చెప్పిన మాటలే నన్ను బ్రతికించాయండి. నిరాశలో ఉన్నప్పుడు ఆ సహోదరుడు నన్ను ధైర్యపరచగా, ఆ సహోదరుడు నా కొరకు ప్రార్థన చేయగా, అతడు నన్ను ముట్టి ధైర్యపరచగా నేను ధైర్యాన్ని పొందాను అని చెప్పగలిగిన వ్యక్తులు నేను చాలామందిని చూశాను. నిరాశలో ఉన్న వారి దగ్గరికి, నిస్పృహలో ఉన్న వారి దగ్గరికి, ఒంటరిగా సమాజానికి దూరంగా ఏదో ఆలోచన చేత చెడిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడం, దేవునిని బట్టి ధైర్యపరచడం, అది నా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఏలియా ధైర్యపరచబడటానికి కారణం ఏమిటంటే దేవదూత ముట్టి ఈ మాటను మనం చూస్తాం. రెండవదిగా అక్కడేం చూస్తాము అంటే 4వ వచనం ఏం చెప్పిందంటే, ఒక దిన ప్రయాణమంతయు అరణ్యములోనికి పోయి అన్న మాటను మనం చూసారా 19వ అధ్యాయం 4వ వచనంలో. అందుకనే బైబిల్ గ్రంథాన్ని మీ చేతిలో ఉంచుకొని మీరు చదివితే ఎక్కడ ఏం చెబుతా ఉన్నానో అర్థమవుతూ ఉంది. కొందరికి ఇప్పటికీ నేను మాట్లాడే వర్తమానం అందరూ అర్థం కాదు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, వాళ్ళ తలంపులు ఎక్కడో ఉంటాయి. బైబిల్ గ్రంథం కూడా చేతిలో ఉండదు. ఎక్కడో లాస్ట్లో వస్తారు, అప్పప్పుడు వస్తారు, మధ్యన వస్తారు, కూర్చుంటారు. అలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? దయచేసి వినండి. ఇది కల్పిత కాదు, కథ కాదు, కట్టు కథ, అంతకంటే కాదు. కథలు చెప్పడానికి నేను ఎప్పుడు ఇష్టపడను. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు మీ దగ్గరికి చేర్చడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా. ఎందుకంటే వాక్యములే సెలవిచ్చింది, జనులు హితబోధను సహించక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ నాశనము కొరకు దుర్బోధకులు తమ కొరకు తాము పోగు చేసుకున్నారు అన్నాడు పౌలు. కల్పన కథల వైపు తిరిగే కాలం వస్తూ ఉంది. ఎప్పుడు? అంత్య దినాలు యందు సత్యాన్ని వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి, వాక్యం యొక్క శక్తిని గ్రహించకుండా వెళ్ళగలిగే వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుని మందిరం అంటే సత్యవాక్యాన్ని, లేఖనం యొక్క వాక్యాన్ని, ఉన్న వాక్యాన్ని స్ఫూర్తిగా, సూటిగా, తేటగా మాట్లాడే వ్యక్తులు మనకు కావాలి. సంఘానికి నేటి దినాల్లో కావాల్సిందే అదే. ఇక్కడేం చూస్తామంటే 4వ వచనంలో, ఒక దిన ప్రయాణమంతయు అరణ్యంలోకి పోయిన తర్వాత ఆహారం ఏదైనా ఉంటుందండి? ఆహారం ఏదైనా ఉంటుందా? ఎవరు లేని సందర్భంలో 5వ వచనం చెప్పిన మాట ఏమిటంటే, అతడు బదరి వృక్షం కింద పోయి పరుండి నిద్రించుతుండగా ఒక దేవదూత అతని యొద్దకు వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు లేచి తల దగ్గర, అక్కడ చూస్తాం, అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అంటే దేవుడు ఏలియా యొక్క శారీరక, మానసిక బలహీనతను లేక ఏలియా యొక్క ఆకలిని కూడా ఎరిగినవాడు. అందుకని లేచి ఎవరు చేయలేని కార్యాన్ని దేవదూత చెప్పగా లేచి, ఇదిగో భోజనము చేయి. కొన్ని సందర్భాలలో అతడు, మనమేం చూస్తామంటే, ఒక దిన ప్రయాణమంతయు వెళ్ళి భోజనం లేని ఆ వ్యక్తిని, భోజనం తినని ఆ వ్యక్తికి దేవుడు ఆహారమును అనుగ్రహించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఏలియా ధైర్యపరచబడటానికి రెండవ కారణం ఏమిటంటే, అతడు భోజనము చేసి ఇలా చెబుతా, ఇలా ప్రశ్న, ఎవరు తెచ్చింటారండి అప్పడం? కాల్చబడిన అప్పం. బేర్షెబా అరణ్యంలో బదరి వృక్షం కింద ఒక్కడే ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కడవండి? నేనంటాను, దేవుడే అతని కొరకు సమకూర్చిన ఆహారాన్ని తిన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము బలహీనంగా సొమ్మసిల్లి ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, నమ్మండి, నీకు నాకు మనందరికీ కావలసినది దేవుని వాక్యము అనే ఆహారం. అతడు బలహీనంగా ఉన్నాడు, తిండి లేక ఉన్నాడు. అందుకని లేచి భోజనం చేయి. ఆ భోజనము ఏలియాను బలపరిచింది. మనమందరం కూడా శరీరంలో ఉన్నవాళ్ళం. మనమందరం ఆకలి దప్పులకు కేంద్రాలు. ఇలాంటి మన జీవితాలలో ఆహారము కూడా అవసరమే. అమ్మ వినండి, మీ శరీరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే, మీ దేహాలను మీరు నిర్లక్ష్యం చేస్తే, దేవుని ఆలయమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనే సంగతి మర్చిపోవద్దు. దేవుని ఆలయమైన మీ దేహాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దని గుర్తు చేస్తూ ఉన్నా. నీ దేహానికి అనేక భౌతికమైన, లౌకికమైన వాటిని పరిచయం చేయొద్దని గుర్తు చేస్తూ ఉన్నా. నీవు ఆహారమే తినాలి, కానీ
మందు కాదు పోసుకోవాల్సింది, నీవు ఆహారం తినాలి కానీ కాదు. పేస్ట్ ఉదయం దిగుతా, మళ్ళీ రెండవసారి మూడోసారిగా తిక్కాల్సిందే పేస్ట్. నా భాష మీకు అర్థమైందని అనుకుంటా. మీరు ఆకలిగా ఉంటే తినాల్సింది అదే కానీ కాదు తినాల్సింది. మీ శరీరానికి మీ దేహానికి ఏది అనారోగ్యకరమో హానికరమో వాటన్నిటికి దూరంగా ఉండాల్సిందే వాక్యం చెప్పిన క్రమం. ఆహారం కాని దానికి ఎందుకు మీరు రూకలిస్తారని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మనకు ఆహారమైన దానిని మనం భుజించాలి కానీ అనవసరమైన ఆహారం కొరకు మనం ప్రయత్నించకూడదు. ఒకవేళ దేవుని దేహమైన దేవుని దేవాలయమని నీ దేహాన్ని కనుక నువ్వు చెడగొట్టుకుంటే దానికి బాధ్యత నిర్వహించాలి. కుటుంబంలో తండ్రిగా తల్లిగా నీవు ఉంటే, అమ్మా మీ దేహాలను మీరు కాపాడుకోండి, అయ్యా మీ దేహాలను మీరు కాపాడుకోండి, సరైన సమయంలో సరైనది ఇచ్చి మీ దేహాన్ని పోషించండి. నీ దేహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ఈ రోజుల్లో. మరొక మాట చెప్పాలంటే, ఈ ఆధునిక ప్రపంచంలో 40 సంవత్సరాలు వస్తే చాలు బీపీ షుగర్లు ఖచ్చితంగా వస్తాయి. ఉన్నప్పుడు ఇంత తిని లేనప్పుడు ఉపవాసం ఉండడం కాదు, సాధారణంగా ఎంత అవసరమో అంతే. భావితరానికి మన దేహాలు కాపాడుకోవాలి. నీ దేహాన్ని కాపాడకుండా నీ వెళ్ళిపోతే తర్వాత నీ మీద ఆధారపడిన నీ భార్య నీ పిల్లలు వారి పరిస్థితి ఏమిటి? అందుకని సొలొమోను గారు ఒక మాట అన్నాడు ప్రసంగి గ్రంథములో, ఎందుకని నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోదువు. నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోతావు అంటే దేవుడు ఒక కాలం నిర్ణయించగా ఆ కాలానికంటే నువ్వెందుకు ముందు చనిపోతా ఉన్నావు? నీ కాలానికంటే ముందు నువ్వెందుకు చనిపోవటానికి ఇష్టపడుతూ ఉన్నావు? దేవుడు నీకు ఒక కాలాన్ని నిర్ణయించి ఉండగా దానికంటే ముందెందుకు? భక్తుడైన కీర్తనగాడు ఇలా ప్రార్థన చేశాడు, దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు అన్నాడు. నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు. కొన్ని సందర్భాలలో బలహీనంగా కృంగి కృషించిపోయిన మానవ దేహాలకు అవసరమైనది ఏమిటంటే భోజనమే. సంఘాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు, క్రీస్తు సంఘము అనే దానిని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్య ఆహారాన్ని పెట్టి పోషిస్తూ ఉన్నాడు. సంఘములో పరిచర్య ఉంది, సంఘములో ఉపదేశం ఉంది, సంఘములో క్షేమాభివృద్ధి కలిగించే ఉన్నాయి. అందుకనే కొందరిని అని కొందరికి కొన్ని భాగాలు అప్పగించిన సందర్భాన్ని మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేనే జీవాహారాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తే నీ కొరకు నా కొరకు అందించబడిన జీవ ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో అందుకు యేసు వారితో ఇట్లా, నేనే జీవ ఆహారమును నేనే అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన ఆహారం. ఇది మనకేం గుర్తు చేస్తుందంటే ప్రభు బలను మనకు గుర్తు చేస్తుంది. రెండవదిగా ప్రభు ఎవరు అంటే వాక్యంగా మనం చూస్తాం. వాక్యమే జీవ ఆహారం అని రెండవ కోణాన్ని కూడా మనం చూస్తాం. సంఘములో దేవుడు సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే వాక్యం ఇలా మాట సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతూ ఉన్నాం. పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు కాపరు గాను, ఉపదేశకులుగాను నియమించను అన్నాడు. ఎందుకు అంటే క్రీస్తు సంఘము క్షమాభివృద్ధి చెందటానికి, రెండవదిగా పరిచర్య ధర్మము జరిగించడానికి, పరిశుద్ధులు సంపూర్ణులగటానికి దేవుడు పరిచర్య ధర్మాన్ని సంఘములో ఉంచాడు. సంఘము ఇది క్రీస్తు శరీరం. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఏర్పాటు చేసిన వ్యవస్థ. సంఘము పరిశుద్ధుల సహవాసం. అందుకనే ఇక్కడ మనమేం చూస్తాము అంటే ఇక్కడ పరిచర్య ఉంది, ఇక్కడ పరిశుద్ధులు పరిపూర్ణులు అవుతూ ఉన్నారు. పరిశుద్ధులు సంపూర్ణులయ్యే ఆధిక్యత కేవలం సంఘములో మాత్రమే చూస్తాం. పరిశుద్ధులు సంపూర్ణులయ్యే ఆధిక్యతను బాబును కొంచెం బట్టి తీసుకుని పరిశుద్ధులు అక్కడ మనం చూస్తాం. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించడానికి ఇది సంఘములో మనకు కనిపిస్తుంది. నేను బాప్తిసం తీసుకుంటాను, బయట తిరుగుతానంటే వాక్యం ఒప్పుకోదు, వాక్యం దాన్ని అంగీకరించదు. ఎందుకంటే నీవు విశ్వాసములో నుండి అధిక విశ్వాసంలోనికి ఎదగాలి అంటే, నీ వ్యక్తిగా సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే సంఘ పరిచర్యలోనే ఉండాలి. ఇది వాక్యము చెప్పిన క్రమము.
వాక్యం చెప్పిన క్రమం. అందుకనే ఇక్కడ ఏం చూస్తావు అంటే, పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించటానికి. నీవు సంఘాన్ని వదిలిపెట్టి బయట తిరుగుతూ ఉంటే నీకు సంఘ పరిచర్య ఏమర్థమవుతుంది? పరిశుద్ధులు క్షమాభివృద్ధి చెందడం ఎలా అర్థమవుతుంది? క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందడం ఎలా అవుతుంది? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడం ఎలా అర్థమవుతుంది? అసలు ఉపదేశ క్రమమే నీకు లేకపోతే జీవితాలు ఎలా క్షేమంగా, బలంగా, ధైర్యంగా, విశ్వాసంలో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి? అందుకనే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ఏ ఒక్కరైనా సరే, మీరు సంఘములో అనగా ఉపదేశం దొరుకుతున్నా, లేక ఇలా చెప్పాలంటే క్షమాభివృద్ధి కలుగు చేస్తున్నా, ఇలా చెప్పాలంటే సంపూర్ణులయ్యే ఆ సంఘములో ఖచ్చితంగా నిలవాల్సిన అవసరత ఉంది అని గుర్తు చేస్తూ ఉన్నా. పరిశుద్ధులు ఒక చోట కూడి ఆరాధిస్తూ ఉన్నారు అంటే వారు దినదినం క్రీస్తులోనికి మారుతూ ఉన్నారని గుర్తు చేసుకోవాలి. ఇది వాక్యము సెలవిచ్చిన క్రమం. నేను మారుమనసు పొందాను, పాటలు పాడుతున్నాను, అంతేకాదు ఆరాధన అంటే. నేను మారుమనసు పొందాను, కూర్చున్నాను, తర్వాత వాక్యం అంటే నాకు బోర్ వచ్చింది, వెళ్ళిపోయాను, ఇది కాదు. నీ వాక్యం వినాలి. వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యము నిన్ను ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యము క్రీస్తులోనికి, క్రీస్తు శరీరంలో ఉన్న నీవు క్రీస్తు వలె ఎదగటానికి, సంపూర్ణులవ్వటానికి వాక్యము మాత్రమే దోహదపడుతూ ఉంది. ఉపదేశక్రమం అంటే ఏమనుకున్నావు? సంఘములో వాక్యం బోధించడం అంటే ఏమనుకున్నావు? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, నీ ఇష్టం వచ్చినప్పుడు కూర్చోవడం, నీ ఇష్టం వచ్చిన వెళ్ళిపోవడం ఏమనుకున్నావు? వాక్యానికి నీవే ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావు. నేను చాలామందిని గమనించాను. ఆదివారం అంటే ఏం బ్రదర్, ఒక 2 గంటలు వాక్యాన్ని విను. ఎట్లాగో ఇంటి దగ్గర నువ్వు చదవలేవు, చదివినా కొన్ని సందర్భాలు నీకు అర్థం కాదు. రాత్రి పగలు చదువుతూ ఉన్నాం. నా డ్యూటీ ఆఫ్ టైం ఆన్ టైం అంతా కూడా అదే. నా దగ్గర తల దగ్గరే ఉంటుంది, నా మనసు దగ్గరే ఉంటుంది, అందుబాటులోనే పెట్టుకున్నా. రాత్రి మెలకు వస్తే నేను చదవగలిగే డ్యూటీ ఏంటంటే అదే. అహర్నిశలు క్రీస్తు స్వారూప్యములోనికి బలహీనపరచబడిన ప్రతి వ్యక్తిని ఒకవేళ బలంగా ఉంటే అధికంగా బలవంతులు చేయటానికి వాక్యక్రమాన్ని సంఘానికి ఇచ్చాడు. ఇది బాధ్యత. ఏలియాను ధైర్యపరిచింది ఏమిటంటే, భోజనము చేసి భోజనము. అలసిన దేహాలకు భోజనం అవసరమే, అలసిన దేహాలకు భోజనం అవసరమే. ఆధ్యాత్మికంగా నీ చిక్కిపోయావా, నీకు కూడా వాక్య భోజనం అవసరమే. ఏలియాను ధైర్యపరిచిన 2వ సాధనం ఏమిటంటే అతడు తీసుకున్న భోజనం. 3వదిగా మనం చూస్తాం ఏమిటి అంటే, 3వదిగా మనం ఏం చూస్తాము అంటే వాక్యములో నుండి ఆ మాటను మనం చూస్తాం. అతడు అరణ్యం, ఒక దిన ప్రయాణం అంత అరణ్యంలోనికి పోయి యాక్చువల్గా బయట ఒక దాసుని తీసుకొచ్చాడు. ఎక్కడ మనం చూస్తాము అంటే 3వ వచనంలో మనం ఏం చూస్తామంటే 19వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నటకు పోయి యూదా సంబంధమైన బెర్షెబకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణమంతా అరణ్యములోనికి పోయి అన్నాడు. అంటే దాసుని తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు దాసుని బెర్షెబా అరణ్యం దగ్గర నిలబెట్టి నీవు ఇక్కడే ఉండని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక దిన ప్రయాణమంతా దూరంగా పోయాడట. దూరంగా పోయి ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీయని ప్రార్థన చేస్తూ ఇలా సాగుతూ ఉన్నప్పుడు నేనేం గుర్తు చేస్తున్నానంటే 5వ వచనం ఏం చెప్పిందంటే, ఒక దూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డయు అతనికి కనబడిన గనక అతడు భోజనం చేసి తిరిగి పండుకొనెను. 7వ వచనం, రాజుల మొదటి గ్రంథం 19వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు. 5వ వచనం 6వ వచనం మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే, 7వ వచనం దేవుని దూత మాట్లాడి అన్న మాటను మనం చూస్తాం. అదే కదా, ఒంటరిగా తన దాసుడు లేడు, తాను దాసునికి ఏలియాకు ఒక దిన ప్రయాణం అంతా దూరంగా ఉంది. ఇప్పుడు దేవుడు మాత్రమే కలుగు చేసుకున్నాడు. అందుకనే దూత
మాట్లాడి అన్న మాటను మనం చూస్తాం. మాట్లాడి, నీవు లేచి, ఈ మాటలు రెండవ మారు అయితే యెహోవా రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నదని చెప్పి 2 సార్లు దేవుడు దూత ద్వారా మాట్లాడించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇట్ మీన్స్, నేనేమంటానంటే, అసలు దూత ఎవరండి? దేవుడు చెబితేనే ఎక్కడికైనా పొమ్మంటే పోతారు, వాళ్ళతో మాట్లాడంటే మాట్లాడు. పాత నిబంధనలో విశేషించి దైవ భక్తులకి ఆ స్వారూప్యత ఉండేది. లోతును రక్షించటానికి లేక సొదొమ గొమొర్రా పట్టణం నుండి విడిపించడానికి ఎవరు వచ్చారండి? అలాగే బిలాము ప్రవక్తను మనం చూస్తాం. గాడిద దగ్గర ఎవరు మాట్లాడారండి? దేవదూతలు. అంటే కొన్ని సందర్భాలలో దూత ప్రత్యేకమైన కొన్ని సందర్భాలలో వచ్చి మాట్లాడించే ధైర్యపరిచింది. ఇలా అంటాను, దూత ముట్టి మాట్లాడి, ఇలా ఉంది నీ ప్రయాణం, ఇలా ఉంది నీ ప్రయాణం. ఇలా అంటాను, ఏలియా ధైర్యపరచబడటానికి 3వ కారణం ఏమిటంటే, ఏలియా పట్ల దేవుడు కలిగిన దైవికమైన ప్రణాళిక. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? 2 పర్యాయాలు దూత స్వరాన్ని విని, దూత చెప్పిన మాటలు విన్న ఏలియా దాని కొరకు సిద్ధపడ్డాడు. అంటే 3వదిగా నేనేం గుర్తు చేస్తున్నానంటే, ఏలియా పట్ల దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికకు సిద్ధపరచాలని దూత ద్వారా వర్తమానము పొందిన వ్యక్తిగా ఏలియాను మనం చూస్తాం. ఇలా చెప్పాలంటే దూత స్వరం, ఇలా చెప్పాలంటే దేవుని స్వరం విన్నాడు. ఇలా చెప్పాలంటే 5-7 వచనాలు ఏం గుర్తు చేస్తున్నాయంటే, కొంత దూతతో సహవాసాన్ని అనుభవించాడు. సహవాసాన్ని అనుభవించాడు. మన ఇలా చెప్పాలంటే సమాచారాన్ని కూడా సంపాదించుకున్నాడు. దీనంతటికి నేనేం చెప్తా ఉన్నానంటే, ఏలియా ధైర్యపరచబడటానికి కారణం 3వది ఏమిటంటే, ఏలియా పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను తెలుసుకున్నాడు కనుకనే అతడు ధైర్యపరచబడ్డాడు. అమ్మా, నేను ముగిస్తూ ఉన్నా. నీ పట్ల మరలా చెబుతూ ఉన్నా, నిరాశలో, నిస్పృహలో ఇక అయిపోయింది, ఏమీ లేదు, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతూ ఉన్నాను, నన్ను పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు అని నీ శక్తి మీద ఎప్పుడు ఆధారపడద్దు. కొన్ని సందర్భాల్లో నీలోకి నీవు చూసుకోవడం వల్ల దేవుని వైపు చూడడం మానిపోతావేమో. నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటూ ఉన్నా. కొన్ని సందర్భాల్లో నీ శక్తి మీద ఆధారపడడం వల్ల దైవిక శక్తికి దూరం అవుతావేమో. ఇలా చెబుతూ ఉన్నా, దేవుని గాడ్స్ డివైన్ ప్లాన్ హ్యాస్ బీన్ నోన్ ద ఏలియా. దేవుని యొక్క ప్రణాళికను ఏలియా తన కళ్ళు ముందు దూత ద్వారా చూసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉన్నది, కాబట్టి భోజనం చేసి లేచి వెళ్ళు, నీకు ఒక పని ఉంది. ఎవరికండి పని? ఈ మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొని మరణాపేక్ష కలిగి ప్రార్థన చేసిన ఏలియాకు, ఏమి ఏలియా, నీవు ఇలా చావటానిక నేను తయారు చేసింది, ఇలా చేయటానిక రాజు ఎదుట నిలబెట్టింది, ఇలా చేయటానిక ఆకాశం నుండి వర్షం రప్పించింది, ఇలా చేయటానిక ఆకాశం నుండి అగ్ని రప్పించింది, ఇలా చేయటానిక బయలు ప్రవక్తలు నిర్మూలన చేసింది. ఇది కాదు, నీ పట్ల నా ప్రణాళిక ఇలా ఉంది. దేవుని ఉన్నతమైన భవిష్యత్తులో ఏలియా పట్ల దేవుడు జరిగిస్తున్న ప్రణాళిక ఏలియాను ధైర్యపరిచింది. అమ్మా, అయ్యా, జీవితము చాలా అందమైంది, జీవితం చాలా విలువైంది. ఒక క్రమాన్ని కనుక నీవు నేర్చుకుంటే, ఒక పద్ధతికి నీవు అలవాటైతే, ఆ పద్ధతికి గనక అలవాటు కాకపోతే ఎన్నోసార్లు నీ శరీరమే నిన్ను చేకొట్టింది. కానీ దేవుడు క్రీస్తునందు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు తెలుసా? దేవునికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. ఎస్, నేను నమ్ముతావు ఆ విషయాన్ని? నేను నమ్మి చెబుతూ ఉన్నా. దేవుడు నిన్ను వృధాగా సృష్టించలేదు.
నీకు వివాహం చేసి పిల్లల్నిచ్చి కుటుంబాన్ని ఇచ్చి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని జీవించడానికి పోషణ నీకు ఇచ్చాడు అంటే వృధాగా నిన్ను దేవుడు సృష్టించలేదు. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ, స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. నీవు దేవుని ఆలోచనలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు, దేవుని ఆలోచన విధానంలో నీవు ఉన్నావు కనుకనే భూమి మీదకి నన్ను పంపించాడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, చాలాసార్లు ఏం చెప్తా ఉంటానంటే, మీ తల వెంట్రుకలన్నీ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 30 వచనం అనుకుంటా ఏమంటాడంటే, మీ తల వెంట్రుక 12వ అధ్యాయం 30 వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలో మనం చూద్దాం. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడాయి. 10:30 అయినా లేక 12:30 అయినా, ఐ థింక్ చూద్దాం. రైట్, 10:30లో కదా, రైట్. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి కనుక మీరు భయపడకుడి అని. నేనేమంటాను, చాలాసార్లు చెప్తున్నా మాట ఏంటంటే, మీ తల వెంట్రుకలే లెక్కించబడ్డాయంటే అమ్మ ఎవరైనా మనం క్యాలిక్యులేషన్ చేయగలుగుతామా? ఏ టెక్నాలజీ ఇచ్చి ఏమైనా అలాంటిది వస్తే తప్ప మనం క్యాలిక్యులేషన్ చేయలేము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. తల వెంట్రుకలే అసలు అన్కౌంటబుల్. మనిషికి తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో తెలియదు. అలాంటి అన్కౌంటబుల్ ఉన్న మన హెయిర్స్నే, మన వెంట్రుకలను లెక్కించిన తర్వాత తల వెంట్రుకలు కలిగిన తలకాయ ఎందుకు లెక్కలో ఉండదు? నీవు ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో ఉన్నవి అంతే. దేవుని ప్రణాళికలో ఉన్న ఏలియానే మరణాపేక్ష కలిగిన వాడై చావాలనుకున్నాడు. అమ్మా, దేవుని ప్రణాళికలో ఉన్న ఏలియానే జీవితం మీద విసుకొచ్చింది. దేవుని ప్రణాళికలో ఉన్న ఏలియానే ధైర్యాన్ని కోల్పోయాడు. నీవు నేనెంత పెద్ద, మనకు కూడా ఇలాంటి బలహీనతలు వస్తాయి, మనకు కూడా ఇలాంటి సమస్యల అవకాశం వస్తుంది. నమ్మండి, నమ్మండి, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసునందు నిన్ను నన్ను మనందరినీ సృష్టించాడు, మనందరినీ రక్షించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చిన్నపిల్లల గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, మత్తయి సువార్త 18:14వ వచనం, ఇలాగునే ఈ చిన్న వారిలో ఒకడును నశించుట మీ పరలోకపు తండ్రి చిత్తము కాదు. చిన్న పిల్లలు నశించడం, మరి చిన్నవాళ్లే నశించడం దేవుని చిత్తం కాకపోతే చెప్పండి గట్టిగా గట్టిగా, నీ కడుపున పుట్టిన పిల్ల, మన కడుపున పుట్టిన మన పిల్లలే నశించడం ఇష్టం కాకపోతే, మనం కూడా ఒకప్పుడు తల్లిదండ్రుల పిల్లలమే. అంటే నీ పట్ల బాల్యము నుండి యవనములో నుండి వృద్ధాప్యం వరకు దేవుడు నీవు నశించడం. చిన్నపిల్లలకు అనే దగ్గర మనుషులని పదం పెట్టి చూస్తే, ఈ మనుషులు నశించడం పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. ఎస్, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తెలుసుకో. ఏదైనా దేవుని ప్రణాళిక తెలియాలంటే కొన్ని సందర్భాలలో నీవు పూర్తిగా మారాలి, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. దేవుని సన్నిధిని వెతుకు, ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు, వాక్యానికి లోబడు. అయ్యా, నీ చిత్తం ఏమో నా పట్ల బయలుపరచు. ఎస్, నీ చిత్తం కొరకు నేను ఎదురు చూస్తున్నా. నా పట్ల నీవు ఏ కార్యం చేయాలనుకుంటూ ఉన్నావో నేను సిద్ధమవుతూ ఉన్నా, నన్ను సిద్ధపరచు. ఏలియాకు 2 మారులు ఆహారం పెట్టి ఏలియాను బలపరిచి దైవికమైన ప్రణాళిక కొరకు ఏలియాను దేవుడు సిద్ధపరిచాడు. ఈ కారణాలు ఏలియా ధైర్యపరచబడటానికి కారణాలయ్యాయి. ఏలియా ధైర్యపరచబడటానికి 3 కారణాలు గుర్తు చేస్తాం. 1, దేవుని యొక్క స్పర్శ, డివైన్ టచబిలిటీ. 2వది, దేవుని యొక్క గట్టిగా ఆహారం, దేవుడు అనుగ్రహించిన ఆహారం. 3వది ఏలియా పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలో దూత ద్వారా స్వరం విన్నాడు, దూత ద్వారా సమయాన్ని గడిపాడు, దూత ద్వారా సమాచారాన్ని విన్నాడు. ఏలియా పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక ఏలియాను ధైర్యాన్ని పొందేటట్లుగా చేశాయి. సోదరుడా, మన దైనందిన జీవితాల్లో బలహీనంగా ఉన్నావా? ప్రభు దగ్గరకు వద్దాం, దేవుని దగ్గరకు వద్దాం, ఆయన బలపరుస్తాడు. మన సమస్త బలహీనతలన్నీ కూడా ఎరిగిన వాడే.
ఆ బలహీనతలో ధైర్యాన్ని, క్షేమాన్ని, ఆనందాన్ని పొంది ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడదాం. అటు కృపను, అటు భాగ్యాన్ని వాక్యం విన్న మనందరికీ దేవుడు తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి సమయాన్ని, సహవాసాన్ని ముగించుకొని మనం సెలవు తీసుకొని వెళ్ళిపోదాం. పరిమళ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి వారు ప్రార్థన చేయగా నేను ఆశీర్వాదంతో కార్యక్రమాలు ముగిద్దాం.